ముఖ్యమో పెళ్లికి సాక్షి సంతకాలు కూడా అంతే ముఖ్యం. మరి అంత ముఖ్యమైన పెళ్లి మరియు సంతకాలు తారుమారైతే ఎలా ఉంటుంది? గమ్మత్తుగా ఉంది కదా, పదండి ఏం జరిగిందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. అడిగా అడిగా ఎదలోనే నడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని. శాంతి, నిన్ను చూస్తుంటే మన ఇద్దరం లేచిపోవాలనిపిస్తుంది. మన ఇద్దరిని చూసినా కూడా వాళ్ళకి ఇక్కడి నుంచి లేచిపోవాలనే ఉంది. నీకొకటి చెప్పాలి. ఏంటి? నువ్వు ఉన్నంత వరకు నేను ఉంటానో లేదో తెలియదు, కానీ నేనున్నంత వరకు మాత్రం నీ కోసం ఉంటాను శాంతి. అది శాంతి గారు రష్మిలా ఫీల్ అయిపోతున్నాడు. నేను ఎప్పుడు పడిపోయినావు తెలుసా? తెలుసు. ఒకసారి షుగర్ లెవెల్ పడిపోయినప్పుడు, ఒకసారి బీపీ డౌన్ అయినప్పుడు, ఒకసారి అరటి తొక్క మీద కాలు వేసినప్పుడు. అది కాదు శాంతి, సుధీర్ది రేష్మిది 8 సంవత్సరాల ప్రేమ, మనది 8.5 సంవత్సరాల ప్రేమ. వాళ్ళని చూస్తే ఏమి జంట అంటారు, మన ఇద్దరం చూస్తే ఏమి జంట ఏమి జంట. ఏం మాట్లాడుతున్నావు శాంతి? మన జంటను మనమే లేపుకోవాలి. జాకి పెట్టి లేపాల్సిందే. ఈ సోది మాటలు చెప్పడం పెళ్లి చేసుకోవడం ఉందా? చేసుకోండి, ఇది ఉంది శాంతి. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వచ్చాడంటే మన ఇద్దరికి పెళ్లి చేస్తాడు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు, దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వన్ని తెచ్చినవయ్యా. నువ్వు వచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చిందిరా. మీకే కాదు అడగ కూడా వచ్చింది. ఎక్కడ స్కిట్ మొత్తం మీరే చేసేస్తారని భయపడ్డారు కాసేపు. అదేంట్రా, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. 2021 బాగుంటది అన్నారు, 2021 కూడా డేంజర్ జోన్ లో ఉంది. ఏం మాట్లాడుతున్నావయ్యా? ప్రేమ అంటే నీ విషయంలో గుడ్డిదేనా? ప్రేమ గుడ్డిది అంటే అనసూయ లాంటి అమ్మాయి ఈయన ప్రేమిస్తే ప్రేమ గుడ్డిది అంటారు. ఇది ముసిల్ది అంటారు. ఇది ప్రేమ ముష్టిది కుష్టిది ముసిల్ అన్ని. ఏం మాట్లాడుతున్నావురా? మా ఇద్దరిని పెట్టి ఆహనా పెళ్ళంటే ఈవెంట్ చేయరా? అరే మామూలుగా ఏదైనా ఈవెంట్ నచ్చకపోతే టీవీ చూసే వాళ్ళు ఆపేస్తారు, మీరు ఈవెంట్ చేస్తే ఈటీవీ వాళ్ళే ఆపేస్తారు. ఒరే, నాకు తెలియక అడుగుతున్నానే, తిక్క తెంగరగా మాట్లాడతావు. మీ ఇంట్లో వాళ్ళు నీకేం చెప్పరా ఇలాగ ఉండాలని? చెప్పేవాళ్ళరా. ఇప్పుడు ఎవడైనా మన మొహం మీద తలుపేశారు అనుకో, మనం బాధపడకూడదు. బయట గొల్లెం పెట్టేసి వాడు బాధపడేలా చేయాలి. దాన్ని కూడా వాడేసాడు. అసలు ఈ పెళ్ళంటే విషయాన్ని తెలుసా నీకు? పెళ్ళంటే ఏంటో తెలుసా? ఇలా రా చెప్తా. ఫస్ట్ ఏవండి అంటారు, తర్వాత ఎందుకండి అంటారు, తర్వాత ఎవరండి అంటారు. అవసరమారా మనకి పెళ్లి? వద్దురా అంటే వినరేంట్రా మీరు? కాదురా, ప్రేమించాను. వద్దురా రే. సరే నువ్వు ప్రేమించాను అంటున్నావు కాబట్టి మీ జంటకు పెళ్లి చేసే బాధ్యత నాది. ఈ జోడీకి నేను పెళ్లి చేసేస్తా. ఎంత ఆత్రంగా వచ్చావేంట్రా? ఎప్పుడు నీ పక్కన ఉండే అమ్మాయిని ఈసారి నా పక్కన పెట్టావు కదా. కరోనా గ్యాప్ తో అందరికి వచ్చిన మొత్తం కరువు నీ కళ్ళలోనే కనపడుతుందిరా. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటది? నేనేం చేస్తానంటే నేను సీరియల్ చేస్తావు కదా. నీకెలా తెలుసు? ఇంత ల్యాగ్ చేస్తే ఎవరికైనా తెలుస్తుంది. నీ ల్యాగ్ ఈ ల్యాగ్ తోడైందా ఇంకా ఎడిటర్ పండగ ఊరేళ్ళక్కర్లేదు. మొత్తం మీ ఇద్దరిని కట్ చేసుకుంటూ కూర్చుంటాడు మొత్తం. అసలు వీళ్ళలో ఏం నచ్చిందమ్మా నీకు? వీడంటేనే నాకు చాలా ఇష్టం. వాడి స్మైల్, వాడి స్టైల్, వాడి హెయిర్ స్టైల్ చూసారా? అదేంటి మీరు అలా వెళ్ళిపోతున్నారు? ఇంకో ఇద్దరు చేయాలమ్మా. మీరు ఇట్లా చేసుకుంటే మరి అవ్వదుగా ఇప్పుడల్లా. మీకు అర్థం కావట్లేదండి. ఆవిడ కళ్ళతో చూడండి. వీడి లోకంలో నేను, నా లోకంలో వీడు. ఇద్దరు మాలోకాలే గాని తిరగండి.
ఏంటి ఎల్ది ఓ జోడియా? అనేసాడంటే నీది ఒక జోడి అంటున్నాడు చూసేవాడు. నాకు అర్థం అవుతుంది. జోడియా? మా జోడిని చూసే బయట చాలా మంది ప్రేమించుకుంటున్నారు తెలుసా? ప్రేమించుకోవట్లేదు, ఆలోచనలో పడుతున్నారు. చెప్పినట్టే జబర్దస్త్ వచ్చేసిందేమో ఆయన భయం. మొత్తానికి ఈడు నా ఫ్రెండే, మీరు నా ఫ్రెండే, మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది. అందుకనే కదా ఇక్కడ మీ రెండు జంటలు నేను చూసుకుంటా కదా. ఓకేరా. బాబు అరే నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది, అరే నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది. అబ్బో దొరబాబు, దోరబాబు, దోరబాబు. అరే బాబు ఏంట్రా బాబు ఇది? ఏంట్రా ఎంత గాఢంగా ప్రేమించినా తెలుసా? ఒక రోజు వర్షం కురిసిన రాత్రి మా ఇంటికి వచ్చింది. అప్పుడు అర్ధరాత్రి 11:30. ఇది కూడా 11:30 ఇది తెలికేస్ట్. మరి అవసరం అంటావా? ఏంటలా ఆలోచిస్తున్నావు? వెడ్డింగ్ కార్డు ఫోటోలు వస్తాయి, తర్వాత వాంతులు వస్తాయి, తర్వాత సీమంతం ఫోటోలు వస్తాయి. అంత లాగ్ అవసరం లేదు. వెడ్డింగ్ కార్డు ఫోటోలు వస్తాయి కదా, అవి చూసుకోగానే వాంతులు వస్తాయి, అవి చూసుకోగానే వాంతులు వస్తాయి. 1 2 3 ముగ్గురికి పెళ్లి చేయాలా? ఓకే కదా? మేము రెడీ. ఎవర్రా నేను? మొత్తం పెళ్లి నేను చేస్తా. చూస్తారా? నా కూతురు పంపించరా. నా కూతురు అంటే చిన్నప్పటి నుంచి మగవాడు అంటే తెలియకుండా పెంచాను రా. అందుకే ఇలా పెరిగింది అది. నా కూతురు లేపుకొస్తారా? ఈ చేతులతో పెంచా. అమ్మ లేకపోతే ఈ చేతులతో పెంచా. చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోతే ఈ చేతులతో తినిపించా. చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోతే ఈ చేతులతో నడిపించా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? వాళ్ళ అమ్మ లేదు, నీకు ఇంకొక అమ్మాయి కావాలంటున్నావు అంతేనా? ఇలా ఎక్కువ మాట్లాడితే బొక్కలు వేస్తా. ఈడేవాడు బొక్కలు వేస్తాడు ముందుకు వస్తున్నాడు. ఏడు మీకు కొత్తమో గాని వాళ్ళకి అలవాటైపోయింది, అలవాటైపోయింది. ఈ ముగ్గురికి పెళ్లి చేసేది నువ్వేనా? నేనే. ఈ పనులన్నీ మానేసి ఏదైనా పని చేసుకోవచ్చు కదరా? అడిగే దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగా, ఏమండి మనకు ఒక జాబ్ కావాలి, మొత్తం పెద్ద వాహనం ఉండాలి, చుట్టూ చేతులు డబ్బులు ఉండాలి, చుట్టూ అమ్మాయిలు ఉండాలన్నా. ఏమిచ్చాడు? కండక్టర్ జాబ్ ఇచ్చాడు. కండక్టర్ జాబ్ ఇచ్చాడు. నీ జీవితంలో ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు తీసి పక్కన పెట్టవా. ఇప్పుడు చెప్పు, నీ జీవితంలో ఏం కావాలి? ఆ పక్కన పెట్టిన డబ్బులే కావాలి. నా కూతుర్ని నాతో పంపించలేదు, చిల్లి గవ్వ కూడా నా ఆస్తులేవు. చిల్లి గవ్వ మాకెందుకు రాయాడు? చిల్లు ఉంది, ఆడ గవ్వ ఉంది. ఎవడికి కావాలా నీ చిల్లి గవ్వ? అంతేనా? అంతేగా. వెళ్ళిపో. సరే చూసుకుందాంరా. పదండి రిజిస్టర్ ఆఫీసర్కి మీ పెళ్లి చేసేది. ఇలా ఉన్నారేంటి? అసలు రిజిస్టర్ ఆఫీస్కి ఎలా రావాలో తెలుసా? అదే పవన్ అనే ఆఫీసర్ దగ్గరికి ఎలా రావాలో తెలుసా? పవన్ అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసర్ అంటే ఈయన రిజిస్టర్ చేసుకోవడమా? ఎందుకు మీరు మేజరేనా? మామూలు మేజర్ కాదు, రిటైర్డ్ మేజరు. సరే సంతకాలు పెట్టండి. రండి. ఏమండి అంతా ఓకే కదా? సరే హలో ఎక్స్క్యూజ్ మీ. పెళ్లి అయిపోయినాయా? హలో స్మాల్ మిస్టేక్. ఏమైంది? మీరు ఈ అమ్మాయికి మొగుడుగా సంతకం పెట్టారు, ఈయన ఆయనకి మొగుడుగా సంతకం పెట్టారు, ఈయన ఆయనకి సంతకం మొగుడుగా పెట్టారు. ఏంటి అలా జరిగిందా? అవును. ఏంటి ఈ అమ్మాయికి నేను మొగుడు సంతకం పెట్టాను? నేను ఈ అమ్మాయికి మొగుడుగా సంతకం పెట్టానంట. నీకు వాడు మొగుడు అంటాడు. నీకు వాడు మొగుడు, నీకు వీడు మొగుడు. మరి నాకు? నీకు నేను మొగుడు. నేను ఫస్టే అనుకున్నాను మనో గారు అంత ఈజీగా ఆయన ఏ అమ్మాయి లేకుండా ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఎగ్జిట్ అలా ఉండదని. ఏమంటారు? ముచ్చటపడ్డ 3 గంటలకి ముచ్చమట్ల పట్టినాయి లాస్ట్ లో ట్విస్ట్ బాగుందండి. ఫెంటాస్టిక్, వెరీ నైస్. బాగుంది. థ్యాంక్ యూ. సో పెద్ద మనిషి లాగా వచ్చి అందరినీ సెట్ చేసి మీరు సెట్ చేసుకుని వెళ్ళిపోయారు. బాగుంది, అది కొత్తగా అనిపించింది.